మీ ఆహ్వానానికి ధన్యవాదాలు మహాశయ. మీరంత ప్రేమగా పిలిచినప్పుడు రాక తప్పదు కదా మీ విజయనగరానికి. అయ్యో అమ్మా! అయ్యో అమ్మ, ఏంటి నువ్వు? అమ్మా అమ్మా, అయ్యో అలసిపోయావమ్మా? ఏమంటుంది? దుర్మార్గుడా, దుష్టుడా, పనికిమాలినవాడా! ఏంటి నువ్వు అన్నది? ఆ మాటలు నావి కావు, అత్తయ్య అంటుంది. సోమరిపోతా, పని దొంగ, బుద్ధిహీనుడా! శాపనార్థాలు చాలు గాని అసలు సంగతి ఏంటో చెప్పమను. శాపనార్థాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఏమంటుందంటే, నీకేం పోయే కాలం అంత గొప్ప ప్రఖ్యాత పండితులు తాతాచార్యులతో పెట్టుకుంటావా? ఊరంతా నిన్ను వెలివేసింది. ఎవరూ నీతో ఎటువంటి సంబంధమో పెట్టుకోరు తెలుసా? సిగ్గు లేకుండా నవ్వుతున్నాదమ్మా. నవ్వకి ఇంకేం చేస్తాను, అది నాకు మంచిదే కదమ్మా. ఊళ్ళో అందరూ నన్ను వెలివేశారు. అందరి దగ్గర నేను అప్పులు చేశాను కదా, వాళ్ళల్లో ఎవరు బాకీ కట్టమని నా దరిదాపుల్లో కూడా రారు. నీలాంటి స్వార్థపరుడెవడు ఉండడు. ఇంత పెద్ద విషయంలో కూడా నీ స్వార్థమే చూసుకుంటున్నావు కదూ. అలా అంత అనంటోందా? లేదు, ఈ మాటలు నావి. ఇక మీద చెప్పుడు నీ మొహం నాకు చూపించుకు. అమ్మకా? కాదు, నాకు. ఇక నుంచి ఎటువంటి సంబంధము లేదు. మా అమ్మకి నాకునా? కాదు, మరిద్దరికి ఎటువంటి సంబంధము లేదు. అయ్యో కొంచెం ఆగు శారదా. అమ్మా, అమ్మా, అయ్యో కొంచెం విను అమ్మా. అయ్యో లామా, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఆపు వాళ్ళని. ఒరే వదిలేరా, వెళ్ళని. వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళరు. ఇలా చూడు, బాగా ఆకలిస్తుంది, రా వెళ్ళేదని తిందాం. చూడు గుండప్ప, ఇతనికి ఎవరి చింత లేదు. మా సంగతి సరే, నువ్వు స్నేహితుడివి కదా, నీ గురించైనా పట్టించుకోవాలి కదా. నీ కుటుంబం ఎంత కష్టపడుతుంది. ఆ షావుకారున్నాడే, వీళ్ల ఎద్దులు ముందే లాగేసుకున్నాడట. మళ్ళీ ఇప్పుడేమో ఒక్క రోజులో మొత్తం పొలమంతా దున్నేసి పంట పండించేయాలట. అప్పు కనుక సకాలంలో కట్టలేదంటే వీళ్ల ఇళ్లు కూడా లాగేసుకుంటాడట. దుర్మార్గుడు వాడు. నీకు తెలుసు కదా, గుండప్ప వాళ్ళ నాన్నకి ఆరోగ్యం అసలేం బాగోటం లేదంటే ఈ మధ్య. పాపం, వాళ్ళొక్క రోజులో అంత పెద్ద పొలం ఎలా దున్నుతారు? అదేంటి గుండప్ప, ఎప్పుడూ చెప్పలేదే?